హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మిస్ శ్రవంతి. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ అయిన శ్రీ శృంగేరి శారదమ్మ పీఠం. ఈ టెంపుల్ని అయితే మేము ఫస్ట్ టైం అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. శృంగేరి టెంపుల్ బెంగళూరు నుండి 324 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టెంపుల్ వచ్చేసి 127 అడుగుల ఎత్తు ఉంటుంది. శృంగేరి టెంపుల్ 2014లో అయితే నిర్మించారు. ఇది చాలా శక్తివంతమైన టెంపుల్. ఇక్కడ మనం చూస్తున్నది టెంపుల్ బయట. ఇక్కడ మనకు పక్కకు కనిపిస్తున్న బిల్డింగ్ అయితే దేవస్థానానికి సంబంధించినది. లాంగ్ నుండి వచ్చిన వాళ్ళైతే ఇక్కడే స్టే చేస్తారు. ముందైతే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి టెంపుల్ లోపల. ఇక్కడ మనకు కనిపిస్తున్న మండపం అయితే అక్షరాభ్యాస మండపం. పిల్లలకైతే ఇక్కడే అక్షరాభ్యాసం చేపిస్తారు. మా పాపకైతే ఇక్కడే చేపించాం. ఇక్కడే చేపిస్తే బాగుంటుందని భక్తుల నమ్మకం. ఇది వచ్చేసి విద్యాశంకరాచార్య టెంపుల్. పక్కకి మనకు కనిపిస్తున్న ఎల్లో కలర్ టెంపుల్ అయితే శ్రీ సరస్వతీదేవి టెంపుల్. జ్ఞాన విజ్ఞాన స్వరూపమైన శ్రీ సరస్వతీదేవి టెంపుల్ను శ్రీ శంకరాచార్యులు నిర్మించారు. ఇక్కడ మనం చూస్తున్న గజరాజులు అయితే దేవస్థానానికి సంబంధించినవి. ఇక్కడికి వచ్చిన భక్తులను అయితే ఇవి ఆశీర్వదిస్తూ ఉంటాయి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఫస్ట్ టైం అయితే ఎలిఫెంట్స్ని దగ్గర నుండి చూడడము, వాటికి బనానా అలా పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది వచ్చేసి అన్నదానము. డైలీ అయితే నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇది వచ్చేసి తుంగా నది. ఇందులో అయితే చాలా ఫిషెస్ అయితే ఉంటాయి. ఇవి దైవానుగ్రహానికి సంబంధించిన ఫిషెస్ అని భక్తుల నమ్మకం. వీటిని లక్కీ ఫిషెస్ అని కూడా పిలుస్తారు. వీటికి ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ఫుడ్ అలా వేస్తూ ఉంటారు. ఫుడ్ అంటే లైక్ బురుగులు అలా వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నది అయితే తుంగా నది బ్రిడ్జ్. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది. బ్రిడ్జ్ పై నుండి చూస్తే చుట్టూ ఉన్న టెంపుల్స్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. శృంగేరి టెంపుల్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే ఎప్పుడూ రెయిన్ పడుతూనే ఉంటుంది. శృంగేరి టెంపుల్కి వచ్చిన భక్తులైతే ముందుగా ఈ నదిలోనే స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు. కర్ణాటకలో ఉన్న వాళ్ళకైతే చాలా నియరెస్ట్ ప్లేస్, చూడదగ్గ ప్రదేశం కూడా. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.